ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 12/3/2025 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా పంచాంగ వివరణ. శ్రీ క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, పాల్గొన మాసము, శుక్లపక్షము, త్రయోదశి ఉదయం 9:13 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. మఖా నక్షత్రం రాత్రి అనగా తెల్లవారుజామున 4:05 వరకు ఉండి తదుపరి పుబ్బ అనగా పూర్వ ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుంచి 12:49 వరకు, వర్జము మధ్యాహ్నం 3:10 నుంచి 4:54 వరకు, అమృత గడియలు రాత్రి 1:30 నుంచి 3:13 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు, సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 6:21. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటిని సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు చాలా అనుకూలవంతంగా కనబడుతున్నాయి. ధనయోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో గానీ, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో గానీ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా లాభదాయకమైన స్థితి. సినిమా రంగంలో వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యా అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపార విషయంలో కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో కానివ్వండి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా మంచి అనుకూలత. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు బలంగా ఉన్నాయి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆదరణ, ఆర్థిక లాభం, శుభయోగాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు. కాస్త విద్య పైన పూర్తిగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. మంచి ర్యాంకులు రావాలంటే ఇంకాస్త కష్టపడే ప్రయత్నం చేస్తే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఏదేమైనా తల్లిదండ్రుల ఆశీర్వచన బలంతో విద్యార్థికి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. కానీ కొత్త వ్యాపారం ప్రారంభం చేయకపోవడం ఉత్తమం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వం చేయకండి. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం కానీ, మత్స్యకారులు, రొయ్యలు, చేపల చెల్ల వారు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. ఈ రైతన్నలు సేంద్రియ ఎరువులు వాడితేనే చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. రైతులు ఏదైనా కొద్దిగా మోసపోయే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ మధ్యవర్తుల దళారులని నుంచి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కాస్త జాగ్రత్త. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, మహిళా మండలు ఓటీపీల ద్వారా ఎవరికైనా ఓటీపీలు చెప్పి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్త పడితే ధనలాభం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగానికి ప్రమాదం లేదు, కానీ అధిక ఒత్తిడిని అంగీకరించాల్సిందే, తప్పదు. కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చే వార్తల్ని కూడా పూర్తిగా విశ్వసించకండి. మీరు ప్రత్యక్షంగా పరిశీలించే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైన దాంపత్య జీవనం ఏర్పడుతుంది. వ్యాపార పరంగా ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, ఈవెంట్ వ్యాపారం కానివ్వండి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో పర్వాలేదు. సానుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతున్నాయి. కాస్త అధిక శ్రమ చేస్తే అధిక లాభాన్ని పొందుకుంటారు. లేదా ఉన్నటువంటి వ్యాపారంలో కొద్దిగా లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో వ్యతిరేక పరిస్థితులు, కొన్ని విషయాల్లో లాభకరమైనటువంటి శుభయోగాలు కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి గౌరవం. కానీ జ్యోతిష్య పండితులు ఎటువంటి డిబేట్లలో
పాల్పంచుకోకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకూడదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకు కూడా సానుకూలంగా ఉండబోతోంది. అనుకూలమైనటువంటి శుభ ధనధాన్య వృద్ధి. సినిమా రంగంలో, వ్యాపారం కానీ, అలాగే కళాకారుల, క్రీడాకారులు కానీ, రాజకీయ రంగంలో కూడా కాస్త వెనుక ముందు ఆలోచించి ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే సానుకూలత ఫలితాలుగా చెప్పవచ్చు. కాస్త భగవద్గీత పారాయణం చేయండి, 7 నుంచి 9 అధ్యాయాలు చదవండి. ఈ రోజు ప్రశాంతమైన వాతావరణం పొందుకునే అవకాశం. అలాగే వినాయకుడు దేవాలయానికి వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయండి. సానుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. వీరికి ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు. అనుకూలవంతమైనటువంటి ధన ధాన్య వృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభం. రైతన్నలకి, పూలు, పండ్లు, కూరగాయలు పండించే వారికి అనుకూలత. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పండించే వారికి, ట్రాన్స్పోర్ట్ చేసే వారికి, ఎక్స్పోర్ట్ చేసే వారికి లాభదాయక పరిస్థితి. అలాగే సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, విదేశాల్లో విద్యా ప్రయత్నం కానీ సఫలీకృతమయ్యే అవకాశాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, అనుకున్న చోటికి బదిలీలు పొందుకునే అవకాశాలు. ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకుంటారు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా సానుకూలమైన శుభస్థితి. మత్స్యకారులకి చాలా మంచి మత్స్య సంపద పొందుకోవచ్చును. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు కూడా బలంగా కనబడుతున్నాయి. రైతన్నలకు కూడా శ్రేష్టమైనటువంటి పంట లాభం. పూలు, పలుకులు పండించే వారికి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారాలలో లాభాలు పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత శుభయోగం చెప్పబడుతుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి వాక్చాతుర్యం, కార్యసిద్ధి, కుటుంబ గౌరవము, ఆస్తి పంపకాలు, అన్యోన్య దాంపత్యము, ఇంట్లో ఏదన్నా వివాహాది నిశ్చయితాంబులాదుల శుభయోగాలు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి వృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి పంట లాభం. పూలు, పలుకులు పండించే వారికి మంచి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో వృద్ధి. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం లాంటి వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆదరణ. నూతన గృహయోగం లేదా ఈ కోర్టు ఉన్నటువంటి తగాదన తగ్గిపోవడం, కోర్టు అనుమతి ద్వారా మీకు రావాల్సిన ధనము గాని, ఆస్తులు గాని మీ చేతికి అందే శుభ గడియలుగా చెప్పవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో మంచి లాభాలు పొందుకోవాలి. ఆధ్యాత్మిక ఆనంద యోగాలున్నాయి. తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయము, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగాలుగా చెప్పబడుతుంది. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటారు. ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీయాలు, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ మంచి లాభాలు పొందుకోవచ్చును. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ లాభాలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు. రైతన్నలకు కూడా పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు,
చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన స్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విద్యార్థికి విద్యాభివృద్ధి. అనుకూలం చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి. అనేక రకాల సమస్యల నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం. జీవితంలో ఒక మంచి మార్పుని పొందుకోవడానికి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా చాలా సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అధిక వ్యయము, ఆర్థిక నష్టం. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులతో లేనిపోని అనవసరపు సంభాషణలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. అనవసరమైనటువంటి రాద్ధాంతాలు, తన్ను మాలిన ధర్మం పనికిరాదన్న విషయాన్ని గుర్తించండి. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. నియోజకవర్గంలో పర్యటన చేసే ప్రయత్నాన్ని చేయండి. కళాకారులు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారు మోసపోయే అవకాశాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల తీవ్ర నష్టాన్ని పొందుకోబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ నష్టం. ప్రభుత్వ అధికారులు, అధికారిణులు లంచగొండులుగా పట్టుబడే అవకాశం. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, అలాగే సివిల్ సప్లైస్ మరియు ఈ కార్మిక శాఖ అంటే జీవిత బీమా సంబంధ కార్మిక శాఖలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశాలు. తస్మా జాగ్రత్త. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తులకి తీవ్ర ఇబ్బందులు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి నష్టదాయకమైన స్థితి. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు, చికాకులు, లేనిపోని అనవసరపు వివాదాల్లోకి నెట్టివే అవకాశాలు. కుటుంబ తగాదాలు, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చును. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారు తప్పనిసరిగా భగవద్గీత పారాయణం 6 నుంచి 14 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. రాహుగ్రహ, శనిగ్రహ అష్టోత్తరం చదువుకోండి. తద్వారా అనుకూలంగా ఉంటుంది. ఎవరికైనా చెప్పులు, వస్త్రము దానంగా ఇవ్వండి, అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 6:13 నుంచి 8:14 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:57 నుంచి 2:39 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు. ధన కనక వస్తు వాహన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వీసా సంబంధ సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. H1B వీసా గానీ, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆనంద యోగం. మధ్యవర్తం నుంచి బయటపడడం. ఆర్థిక విషయాల్లో మంచి అనుకూలత. ఆస్తిపాస్తులు కలిసి రావడం. కోర్టు వివాదాలు సమసిపోవడం. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలో లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల వృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, మినపగుండు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు. వస్త్ర లాభం. వజ్రాభరణ ప్రాప్తి. సువర్ణాభరణాలు కొనుగోలు చేయడం. ఇంట్లో ఏదైనా వేడుక జరగడం. బార్సాల గాని, షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు జరుగుతాయి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అత్యున్నత శుభయోగాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వ్యాపార పరంగా భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, త్రమిని వ్యాపారం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను ఈవెంట్స్ చేసే వారికి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి మంచి ఆధారం. ఇది చాలా మంచి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా మంచి ఉద్యోగ లాభం. ఉద్యోగం కోసం తాపత్రయపడుతున్నవారు, ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్న వారికి మంచి లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్ట్ వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో కూడా మంచి లాభాలు. సినిమా రంగంలో వృద్ధి. కళాకారుల, క్రీడాకారుల లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి చాలా లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్,
విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం డోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం డోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారం డోను, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి చాలా మంచి సౌలభ్యాలు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి మాత్రం అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత, కొత్త కాంట్రాక్టర్ లభించే అవకాశాలు, ఆర్థిక లాభం, ఆస్తి లాభం, సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యంగా ముందడుగు వేయండి. చాలా మంచి విజయ పరంపర కొనసాగుతుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, రైతన్నలకి చాలా మంచి ఆర్థిక అభివృద్ధి, పంట లాభాలు పొందుకోవాలి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పశు అనుకూలత. సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం డోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోను లాభాలు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత ఉంటుంది. ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కుల వృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంట కూడా చాలా చాలా సౌఖ్యవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరంగా చెప్పబడుతోంది. ఇతరుల మీద ఆధారపడకండి. ముఖ్యంగా విద్యార్థులు పక్కదారి పట్టే అవకాశం. ప్రేమ కలాపాల్లో మునిగి తేలి మీ జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నారు. చాలా జాగ్రత్త. ఆడపిల్లలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు మరకలతో మీరు సహవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. మీ స్నేహితులు, స్నేహితురాండ్లు మిమ్మల్ని మురికి కూపంలోకి నెట్టివేసే అవకాశం ఉంది. జాగ్రత్త. అనవసరం జుగుప్సాకరణ ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోకండి. తల్లిదండ్రులని నిట్ట నిలువునా మోసం చేయకండి. అది చాలా ప్రమాదం. అంటే అడ్డంగా ముంచొచ్చు అని అడగండి. ఈ వెకిలి కామెంట్స్ కి నేను సమాధానం చాలా ఘాటుగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజున చాలా జాగ్రత్తగా ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్ళడం మంచిది కాదు. మగవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. అనవసరపు వ్యక్తులతో పరిహాసపు సంభాషణ నష్టాన్ని కలిగిస్తుంది. చాలా జాగ్రత్త. అలాగే లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ విషయాల్లో నష్టాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బందికర వాతావరణం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారం, స్వర్ణకార వ్యాపారస్తులకి మోసపోయే అవకాశం. రాజకీయ రంగంలో తీవ్ర ఇబ్బందులు. కళాకారుల, క్రీడాకారుల నష్టాలు పొందుకోవడం. సినిమా రంగ వ్యాపారం నష్టాలు పొందుకోవడం. రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి తీవ్ర ఇబ్బందులు. ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకరమైనటువంటి ఇబ్బందులు. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా తీవ్ర ఇబ్బందులు, ఆటంకాలు. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండుగా పట్టుకోవడం. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగం బెంచ్ మీద వెళ్ళడం. విదేశాల నుంచి బలవంతంగా స్వదేశానికి రావాల్సిన అవసరం ఏర్పడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. జన్మ జాతకం ఒకసారి పరిశీలింపజేసుకోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. లేదా అనేక రకాల అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణం 9 నుంచి 18 అధ్యాయాలు చదవడం, రాహుగ్రహ అష్టోత్తరం, కుజగ్రహ అష్టోత్తరం చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఎవరికైనా మంచి నీళ్లు, ఏదైనా వస్తువు అవతల వాళ్ళకి పనికొచ్చే చెప్పులు కానీ, చెంబులు కానీ, లేదా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేసే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. వీరికి ఉదయం 9:50 నుంచి 11 గంటల మధ్య కాలంలో, తిరిగి సాయంకాలం 5:17 నుంచి 6:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7, 3 అంకెలను అదృష్టంకలుగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ధనము, ఆరోగ్యము,
ఆనందం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ నాటిలో చూడడం వల్ల ధన ప్రాప్తి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభయోగం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి అనుకూలమైన శుభయోగాన్ని పొందుకోవచ్చు. వివాహ సంబంధ యోగ్యత బాగుంది. సత్సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా సానుకూలమైన శుభయోగాలు. ధనయోగం, వస్తులాభం, వాహనయోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆర్థిక అభివృద్ధి పొందుకోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలం కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో సుఖజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, సోషల్ మీడియా, శాటిలైనిస్టుల వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా అనుకూలవంతమైన శుభయోగం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. ప్రతి విషయంలో విజయ పరంపర. విద్యలో రాణింపు, బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటిలో చూడడం వల్ల ధన ప్రాప్తి. ఆకర్షణీయమైన బహుమానాలు అందుకోవడం. కోర్టు తగాదాల సమసిపోవడం. కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకోవడం. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం. కళాకారులకి, క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంత స్థితి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు, పడుగురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అనుకూలత. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యాభివృద్ధి, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, సాహసంతో నిర్ణయాలు తీసుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.